అమీర్పేట్ ఫైర్ యాక్సిడెంట్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. ఓనర్స్ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. యాజమాన్యాల నిర్లక్ష్యంతో సామాన్యులకు నష్టం జరుగుతుందన్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించకపోతే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందంటున్న ఎంపీ అనిల్తో చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఈ రోజు అమీర్పేటలో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఘటనా స్థలాన్ని పరిశీలించడానికి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ వచ్చారు. ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. ప్రమాదం ఎలా జరిగింది అన్న చెప్పండి అన్న, ఎలా జరిగింది ప్రమాదం అసలు? అంటే మేము ఇప్పుడే వచ్చి దీన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఏదో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ యొక్క ఇన్సిడెంట్ జరగడం జరిగింది. కానీ హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన టీమ్ ఇమీడియట్లీ స్పాట్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ దాదాపు 50 మంది స్టూడెంట్స్ ని ఇమీడియట్లీ వాళ్ళు రెస్క్యూ కూడా చేయడం జరిగింది. మరి ఇంకా ఫైర్ అయితే మొత్తం కంట్రోల్లోకి వచ్చేసింది. ఇప్పుడు వరకు అయితే ఎలాంటి ఇంకా ఫర్దర్ ఫైర్ స్ప్రెడ్ అయ్యేటట్టయితే కనిపిస్తలేదు. మరి జరగడానికి కారణాలు కూడా వాళ్ళు ఇంకా ఎందుకంటే డీటెయిల్ ఇన్స్పెక్షన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం తరఫున అన్ని డిపార్ట్మెంట్స్ స్టాండ్ బైలో రెడీగా ఉన్నాయి. హైడ్రా ఇమీడియట్లీ రావడం జరిగింది. ఫైర్ ఇంజన్ కూడా ఇక్కడ ఆల్రెడీ ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఎలాంటి క్యాజువాలిటీ అయితే లేదు. మేమందరినీ కూడా చెప్పేది ఏంటంటే ఓనర్స్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్, మనం నాంపల్లి ఇన్సిడెంట్ చూసాం, అదేవిధంగా ఓల్డ్ సిటీలో చార్మినార్ ప్రాంతంలో కూడా ఇన్సిడెంట్ చూసాం. చాలా చిన్న నాంపల్లిలో కావచ్చు, ఇక్కడ ఈ ప్రాంతాలలో కూడా ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటంటే ఓనర్స్ ఒక నెగ్లిజెన్సీ వల్ల, అంటే ఓనర్స్ బిల్డింగ్ ఒక స్ట్రక్చర్, బిల్డింగ్ ఒక అంటే మెయింటెనెన్స్ వల్ల ఇవన్నీ కూడా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. గత నాంపల్లిలో చూసినట్లయితే పార్కింగ్ లో వాళ్ళంతా స్టాక్ అక్కడ పెట్టడం జరిగింది. స్టాక్ పెట్టడం వల్ల ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఆ స్మోక్ వల్ల అక్కడ నలుగురు చనిపోవడం జరిగింది. ఇంచుమించు ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఈ ప్రాంతంలో కూడా మొత్తం అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎక్కడ ఓల్డ్ బిల్డింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అన్ని ప్రాంతాలలో కూడా ఓనర్స్ కి కావచ్చు, డిపార్ట్మెంట్ కూడా ఆల్రెడీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంట్ అన్ని ప్రాంతాల వాళ్ళకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఫైర్ సేఫ్టీ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సిందని కూడా చెప్పడం జరిగింది. మరి మేము కూడా అందరు ఓనర్స్ కి కూడా చెప్పడం జరుగుతుంది. మీరు ఇమీడియట్లీగా మీ బిల్డింగ్ ఒక ఫైర్ సేఫ్టీని ఒకసారి ఇన్స్పెక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఒకసారి మీరు అందరు కూడా కాషన్ అయ్యి ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పడం జరుగుతుంది. ఈ బిల్డింగ్ ఓనర్స్ తో మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏమంటున్నారు? సార్ ఓనర్స్ సరే కాజ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇప్పుడే ఇంకా మొత్తం ఇన్స్పెక్షన్ జరుగుతుంది కనుక దాని కాజ్ ఏంటిది, దాని అంటే ఇట్స్ యాక్సిడెంట్, ఇట్స్ ఏ షార్ట్ సర్క్యూట్ జరిగింది, దానివల్ల ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఏం చేయాలో డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు అమీర్పేట అనేది తెలుగు రాష్ట్రాలు కదా, దేశవ్యాప్తంగా కూడా కోచింగ్ తీసుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు ఎక్కువ మంది స్టూడెంట్స్. ఇలాంటి ఏరియాలోనే భద్రతా ప్రమాణాలు పాటించకపోతే ఏంటి పరిస్థితి? దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది ఒక అంటే పిల్లలందరూ చదువుకొని వస్తారు. ఇదంతా ఒక ఎడ్యుకేషన్ సొసైటీ ఇక్కడ ఉంది. ఎడ్యుకేటెడ్ అంటే ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ కూడా ఉండాలి. వచ్చే స్టూడెంట్స్ కి కూడా మేము అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే మీ ఉండే ప్రాంతాలలో కూడా మీరు ఈ ఫైర్ నామ్స్ పట్టి ఉన్నారా లేదా మీరే చెక్ చేసుకొని మీరే లోకల్ పోలీస్ స్టేషన్ కి కూడా కంప్లైంట్ ఇవ్వాలని కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ మీ సేఫ్టీ ఇంపార్టెంట్. మీరు వచ్చినప్పుడు అడ్మిషన్ తీసుకున్నప్పుడు కూడా మీరు ఒకసారి ఆలోచించి ఫైర్ సేఫ్టీస్ ఉన్నాయా లేవా కూడా చెక్ చేయాల్సిన బాధ్యత విద్యార్థుల పైన కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. దాంతో పాటు జరిగిన ఇన్సిడెంట్ మళ్లీ జరగకుండా కూడా అధికారులు కూడా పూర్తి చర్యలు తీసుకుంటారు. అయితే బిల్డింగ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భద్రతా ప్రమాణాలు పాటించాలి, ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పేసి ఎంపీ చెప్తున్నారు. అమీర్పేట లాంటి ఏరియాలో ఎక్కువ మంది చాలా మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. కోచింగ్ సెంటర్ల పేరుతోటి దేశవ్యాప్తంగా కూడా ఇక్కడికి స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. కాబట్టి భద్రతా ప్రమాణాలు పాటించాలి. భవిష్యత్తులో ఇప్పుడు హైడ్రా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆ తనిఖీలలో ఎక్కడైనా సరే భద్రతా ప్రమాణాలు పాటించకపోతే ప్రభుత్వం చాలా సీరియస్ గా చర్యలు తీసుకుంటుందని ఎంపీ చెప్తున్నారు. కెమెరామెన్ మణితో చంద్రశేఖర్, V6 న్యూస్, హైదరాబాద్.